మోసపూరిత హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడవాలనే లక్ష్యంతో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి సింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను మోసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ మాట్లాడే స్థాయి కూడా లేదని వారు తెలియజేశారు. నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన నుంచి మొన్నటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వరకు అభివృద్ధిపై చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా తాము సిద్ధమైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ సవాల్ చేశారు. తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమాన్ని సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు వై నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, సింగనమల పరిశీలకుడు ఎల్ఎం మోహన్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమిల గోకుల్ రెడ్డి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల్దిన సుధాకర్ రెడ్డి, నార్పల సత్యనారాయణ రెడ్డి, ఎస్సీసీఎల్ నాయకులు చామలూరు రాజగోపాల్తో పాటు గార్లదిన్న మండల కన్వీనర్ కోటంకి ఎల్లారెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఖచ్చితంగా ఈ 12వ తారీఖు అనుకుంటారు కొత్త గవర్నమెంట్ ఏర్పడి 4-5 రోజుల్లో యాప్లో చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలకు వెన్నుపోటు పొడిచే ఒక లక్షణాన్ని దాచిపెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరాలు అవుతారు. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి నేను ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకునే ఆ కూటమి ఉంది కదా, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన, వీళ్ళు రాష్ట్ర ప్రజలకు చేయబోతున్న విద్రోహాన్ని, మోసాన్ని, వెన్నుపోటు గురించి చర్చించుకోవడం, బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ నాయకత్వాన పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏ విధంగా నిలబడాలి, ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా పోరాడాలి, ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతి నుంచి ఏ విధంగా కాపాడాలని మాట్లాడుకోవడం కోసం, తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఆదేశంతో కూడిన హెచ్చరిక చేయడం కోసం ఈ కార్యక్రమం చెప్పడానికి ఏమాత్రం సందేహం విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఎల్ఎం మోహన్ రెడ్డి చక్కగా చెప్పాడు. ఆయన కొత్తగా అధికారం వచ్చిన రోజుల్లో నాకు తెలిసి ఈ విధంగా మాట్లాడిన రాజకీయ నాయకులు నాకెక్కడా కనపడలే. ఇప్పుడు చాలా అతను 45 ఏళ్ళ అనుభవం ఉంటే మనకు 20-25 ఏళ్ళ అనుభవం ఉంది. అనేక మందిని చూశాం. మాట నోట్లో నుంచి బయటకు వస్తే ప్రాణమైనా పోతుంది, కానీ మాట పోకూడదన్న రాజశేఖర నాయకత్వాన మనం పనిచేస్తున్నాం. అక్కడి నుండి నేటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఇంతమందిని చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఎంత తక్కువ స్థాయి రాజకీయాలు చేస్తాడంటే, మనమేం చెప్తామంటే ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత ప్రజల సంక్షేమం అని మనం చెప్తా ఉంటాం. ఆ విధంగానే మన కార్యక్రమాలు ఉంటాయి. అది అమ్మ ఒడైనా, లేకపోతే రేషన్ అయినా, పెన్షన్ అయినా, రైతుకు సహాయమైనా, కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడలే, ప్రతి ఒక్కరికి కూడా ఏరి కోరి ప్రతి ఒక్క బీదవాడికి ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కరెంటు ఈగల పైన బట్లారేసుకోవాలని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు రమ్మని అడుగుతా ఉన్నా. ఈ మధ్య చాలా మంది చాలా మాటలు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. బహుశా వీళ్ళ ఆఫీసుల నుంచి వీళ్ళకి స్లిప్పులు వస్తూ ఉంటాయి, ఈ మాటలు మాట్లాడండి అని అదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రభుత్వం, పార్టీ,
ఆ పార్టీ తరపున శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ ఇవన్నీ ఒక యూనిట్గా ఉంటాయి. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. రైతు రాజులాగా మీసం కలిసి పేట కట్టుకొని తిరిగిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయంటే జగన్మోహన్ నాయకత్వంలోనూ రాజశేఖర రెడ్డి అన్యాయం సాగించిన పరిపాలనలోనే అడుగుతా ఉన్నా. చెట్లు ఎండిపోయినాయి, ఎండిపోతా ఉన్నాయి, నీళ్లు లేవు. మీ యొక్క అసమర్థ నీటి యాజమాన్య పద్ధతుల వలన అవేంటివి డ్యామ్ దగ్గర డోర్లు పోతే నీళ్లు ఏట్లే కుదిరితే చెట్లు గిట్ట నిలువున ఎండిపోతా ఉంటే ట్రాక్టర్లతో తోలుకుంటా ఉంటే రైతు కంట్లో కన్నీరు పోయి రక్తం కాని రోజులు చూస్తా ఉంటే నీళ్ళు ఇమ్మడిగితే రాజకీయం వద్దంటారా? రైతుకు నీళ్లు ఇవ్వడమే రాజకీయం అయితే రాజకీయమే చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన. చెప్పండి గట్టిగా. బహిరంగ చర్చకి రమ్మని అడుగుతా ఉన్నదా? మాట్లాడదాం. ఎస్సీ ఎస్టీ బీసీల్లో 50 ఏళ్ళు దాటిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పావు, ఎక్కడిచ్చావో రమ్మని అడుగుతా ఉన్నా ఈ రోజున అధికార పక్షాన్ని. రండి మాట్లాడదాం. ఏం లేకపోదామా, ఊరు లేకపోదామా, లేక ముసలోళ్ళ సన్నాయం పోదామా? రండి మాట్లాడదాం. రైతుకి మొక్కజొన్న రైతుకి 2400 రూపాయలు ఎక్కడిచ్చారో రండి మాట్లాడదాం. ఓట్లకి 14, 16 కంటే పైకి పోకుండా అల్లాడిపోతా ఉంటే ఆ ఓట్లు ఇప్పటికి కూడా కళ్ళాల్లో, ఇప్పటికి కూడా అక్కడక్కడ కళ్ళాల్లో ఉంటే రా మాట్లాడదాం. ఏం రావాల్సిన పర్లేదు, జనం మాట్లాడతారు ఎవరేం చేశారు అని. ఎవరే అసలుకి వీళ్ళ యొక్క ఫెయిల్యూర్ కారణం నాకు ఒకటే గుర్తుకొస్తుంది. ఎప్పుడు కూడా ఆ పుట్టూరులో 2 కోట్లతోనో కోటితోనో ఒక బిల్డింగ్ కట్టాం కాలేజ్ కానీ ఇప్పటికి కూడా గబ్బిలాలకి కుక్కలకి అది ఉంది తప్ప దాన్ని వాడుకునే వాళ్ళే లేరు. ఏం మాట్లాడతారో నాకు అర్థమయ్యేది కావద్దు. సొంత పేపర్లు ఉంటాయి, సొంత టీవీలు ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు. నేను పాత్రికేయ మిత్రులు కూడా చెప్తా ఉన్నాను, ఉన్నది ఉన్నట్లుగా నన్ను పేరుతో పిలిచే విధంగా మీరు బాగలే. నాకు నవ్వు వచ్చింది. నన్ను శైలు అని ఒక్కరే పిలుస్తారు, అందరూ పిలవరు. పని చేయండి అంటే పనిలో పోటీ పడదాం. అధికారంలో మీరున్నారు కదా, రా ఇంటింటికి పోదాం. 12వ తారీఖు నుంచి ఇంటింటికి పోతామని చెప్తా ఉన్నారు కదా, రండి. 13వ తారీఖు నుంచి మా వాళ్ళు ఎదురు చూస్తారు. మీరు ఇంటింటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు అడుగుతారు. ప్రజల పక్షాన మనమే అడుగుతాం. ఏమ్మా పెన్షన్ ఏమైంది? ఏ అన్నయ్య పెన్షన్ ఏమైంది? మీరు చెప్పిన మాట ఏమైంది? కొత్త బస్సుల్లో అక్కయ్యలకి సీట్లు ఏమైనాయి? పిల్లల చదువులు ఏమయ్యాయి? ఫీ రియంబర్స్మెంట్ ఏమైంది? అడుగుదాం. అడుగుతారు, సమాధానం దగ్గర పెట్టుకోండి. ఈ నిమిషానికి కూడా ఒక కొత్త ఇల్లు కట్టలేదే, ఒక కొత్త ఇల్లు శాంక్షన్ చేయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇళ్ళకి మరి ఏ మాత్రం కూడా ఆ సోయ లేకుండా, ఏ మాత్రం సోయ లేకుండా టెంకాయలు కొట్టి పూసుకోవడం తప్ప నాకేం కనపడలేదే. రండి. కనుక వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. నీళ్లు తెస్తే సంతోషం. నీళ్లు సింగనమల నియోజకవర్గానికి అన్ని చెరువులకి నీళ్లు తెచ్చిపెడితే నేను సంతోషపడతా. ఎందుకంటే ఒకానొక రోజున ఇదే ప్రాంతంలో ఇదే వెంకట్రామరెడ్డి నాయకత్వాన ఆత్మహత్యలు చేసుకుంటే ఆనాటి జాతీయ నాయకుల్ని పిలిచి రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో జోలే పట్టి అడుక్కున్న డబ్బులు ఇచ్చి మరీ ఆ రోజున ఎన్ఆర్జీఎస్ పథకాన్ని జిల్లాకి ఇప్పించిన పెద్దలంతా ఇక్కడే ఉన్నారు. రండి మాట్లాడతాం. నీళ్లే లేకపోతే కృష్ణా నదీ జలాలు రాయలసీమకు తరలించడానికి గోడ మీద రాతలుగా ఉంటే కృష్ణమ్మ నీళ్లను అడుగు అడుగు కూడా ఇప్పుడు ఏదైనా అసలు ఆ రోజు నాతో పనిచేసిన
మంత్రులు గుర్తు తెచ్చుకోవాలి, రఘువీరెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఎక్కడున్నా కానీ వెంకట్రామరెడ్డి గారు అందరూ కలిపి ఆ రోజున మీరందరూ కలిపి మర్చిపోయారేమో, నడిచి నడిచి అడుగడుగు కృష్ణమ్మ తల్లికి స్వాగతం పలుకుతూ జీడిపల్లిలో తెచ్చిపెట్టిన కృష్ణమ్మ నీళ్లు కేవలం రాజశేఖర రెడ్డి అనుయాయులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఏం తెలుసని మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. నేను గుండెల మీద చేసుకొని చెప్తా ఉన్నా, ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఒక్క చెంబు నీళ్లు కొత్తవి, ఒక చెంబు నీళ్లు అనంతపురం జిల్లాకు తీసుకురాలేని యోగ్యత లేని పరిపాలన మీద మీరు మాతో మాట్లాడతారా, మా కార్యకర్తలతో మాట్లాడతారా అని అడగదలుచుకుంటా ఉన్నా. నేను చంద్రబాబు గారి వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమం ఈరోజు ఈ సింగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడంతా కూడా జరుపుకున్నాం. 2 సంవత్సరాలు అయింది. అనేకమైన హామీలు ఇచ్చి ఒక హామీని కూడా పూర్తిగా సంపూర్ణంగా కూడా అమలుపరుచుకోకుండా ప్రజలను మోసం చేసి నెట్ట నిలువున ఈరోజు ప్రజలను కూడా వెన్నుపోటు అనేది కూడా పొరచుకోవడం జరిగింది. అంతేకాదు ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు అవినీతిలో కూరుకొనిపోయింది. వారి యొక్క ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం కూటమి పార్టీల యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే వారి యొక్క నాయకులు కావచ్చు, గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ అంతా కూడా కేవలం అవినీతితో భూదండాలు, భూ ఆక్రమణలు, ఇసుక, మట్టి అమ్ముకునే దాంట్లోనే ఈ 2 సంవత్సరాలు కూడా జరుపుకున్నారు. ఎక్కడ అంత లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. అందులో ప్రజలకు ఎక్కడ కానీ చేయలేకుండా ఉన్నారు, అవినీతితో కూరుకొని ఈరోజు వారికి వారే నేను ఇంత సంపాదించుకున్నానంటే ఇంకా ఎక్కువ సంపాదించుకున్నాను అని చెప్పి పోటీ పడతా ఉన్నారు. కేవలం లాస్ట్కు అన్నీ కూడా ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన నీటి పరీక్షలు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి పరీక్షల దగ్గర నుంచి అన్నీ కూడా లీక్ అయిపోయినాయి, అవినీతిమయమైపోయింది. కడాకు మన ముఖ్యమంత్రి గారి యొక్క కుమారుడు లోకేష్ గారే నిర్వహిస్తున్న 44లో విద్యాశాఖ మంత్రులు కూడా వారి ఆధ్వర్యంలో డిఎస్సి కూడా వారికి కావాల్సిన వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ కోటాలు, కడాకు స్పోర్ట్స్ వాళ్ళు లేదు, పరీక్షలు కూడా లేదు, అటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు కూడా కట్టబెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తుంటే ఈరోజు వారి పైన తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైళ్ల పాలు చేయడము, లేకపోతే వారు నోరు నొక్కాలని చెప్పేసి అనేక రకాల అప్రచారాలు కూడా ఈరోజు ముందుకు పోతున్నారు. దానికి అందరూ కూడా వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటుదారుల యొక్క దినంగా కూడా పాటించేసి రేపు జరగబోయే 12 తేదీ నుంచి వచ్చే ఈ అధికార పార్టీ వారందరికీ కూడా, అంటే ఈ వెన్నుపోటుదారులందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతాం.